ఇవాళ తారీఖు 20వ తారీఖు మార్చ్. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త చాలామందిని కలచవేస్తూ ఉంటాం మనం గమనించాం. అదేంటంటే సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి తలలో రక్తస్రావం అయిందని, దానికి ఆపరేషన్ జరిగిందని, ఆయనని ట్రీట్ చేసేటటువంటి నరాల నిపుణులు ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన సూరి గారని, ఆయన ఒక న్యూస్ మీడియా అన్ని ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అదంతా మనం చూసాం బేసికలీ. సో జరిగింది చెప్పాలంటే ఆయన మాటల్లో, ఆయన హిస్టరీ తీసుకున్నారు కాబట్టి ఆయన చెప్పిన మాటల్ని నేను తిరిగి తర్జుమా చేస్తున్నాను. సో గత 4 వారాలుగా, ఆల్మోస్ట్ నెల రోజులుగా సద్గురుకి తలలో తీవ్రమైనటువంటి నొప్పి వస్తున్నదని చెప్పారని, కానీ అదేమీ పట్టించుకోకుండా 8-9 తారీఖుల్లో ఉన్నటువంటి శివరాత్రి మహోత్సవాల్లో ఎట్టి ఆటంకం రాకుండా ఉండాలని చెప్పేసి ఆయన పూర్తి ఏమంటారంటే ఎంతూజియాజం తోటి, ఎంతో ఎనర్జీతోటి అన్ని పనులు చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు రాత్రి నేను చూశాను, టీవీలో లైవ్ ఇచ్చారు. దానికి ఆయన ఉపన్యాసం చెప్పారు, పాటలు పాడారు, డ్యాన్స్ వేశారు. అప్పుడు అంత తీవ్రమైనటువంటి తలనొప్పితో ఇవన్నీ చేశారు అని తలుచుకుంటే నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. అంతేకాకుండా ఎంతో ఆయన మీద ఉన్నటువంటి గౌరవం పెరుగుతుంది. నేను ఆయన పూర్తి డివోటీని కాను, బట్ స్టిల్ ఆయన స్పీచెస్ అన్నీ వింటూ ఉంటాను. ఆయన గురించి చెప్పిన తర్వాత సో ఆయన పెయిన్ టాలరెన్స్, మనిషి ఎంత గట్టివాడు అనేది, ఎంత నొప్పి తట్టుకోగలడు అన్నటువంటి దాని మీద మనం బేరీజ్ వేసి చెప్పగలం. తలలో రక్తస్రావం అయ్యి తీవ్రమైనటువంటి తలనొప్పి వస్తూ కూడా ఆయన ఏమీ ఎరగనట్టుగా ఇంత ఎనర్జెటిక్గా ప్రత్యక్ష నేను చూశాను, లైవ్ ట్రాన్స్మిషన్, డ్యాన్స్ చేశారు, పాటలు పాడారు, ఉపన్యాసాలు ఇచ్చారు. ఇంత చేశారంటే వినడానికి నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, గత 4 వారాలుగా తీవ్రమైన తలనొప్పి ఉన్నది ఆయనకి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే 15వ తారీఖున ఆయన ఇండియా టుడే కాన్క్లేవ్ అని ఢిల్లీలో జరిగింది. ఆ రోజు సాయంత్రం రాత్రి 9:30కి మోడీ గారు కూడా ఉపన్యాసం ఇచ్చారు. దాంట్లో జగ్గి వాసుదేవ్ గారి సద్గురువు గారి ఆయన ఇంటర్వ్యూ ఒకటి ఉన్నది. సో దాని ఢిల్లీ వచ్చారు. సో తీవ్రమైనటువంటి తలనొప్పి, పాత తలనొప్పి కాకుండా పెరగడం వల్ల ఈయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. 4ంటికి 14వ తారీఖు 4ంటికి ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సో పరీక్ష చేసిన న్యూరాలజిస్ట్ ఇమ్మీడియట్గా ఇది నార్మల్ నొప్పి కాదు, మీకు తలలో రక్తస్రావం నాకు అనుమానంగా ఉంది, మీరు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఎంఆర్ఐ తీసుకోవాలి తలకి అని చెప్తే, ఆయన టిపికల్ స్టైల్లో సద్గురు గారు 6ంటికి నాకు ఒక మీటింగ్ ఉంది, నేను ఎట్టి పరిస్థితుల్లో దానికి అటెండ్ అవ్వాలి, ఇప్పుడు దాకా నా జీవితంలో 40 ఏళ్లలో ఎప్పుడు ఒక్క మీటింగ్ కూడా నేను అటెండ్ అవ్వకుండా క్యాన్సిల్ చేసింది లేదు, అటెండ్ అయి తీరాలి అని చెప్పేసి ఆయన చెప్తే, ఈయన బాగా ఒత్తిడి తెచ్చి బలవంతంగా బతిమాలి ఎంఆర్ఐ చేయగా దాంట్లో కుడి పక్కన పుర్రె లోపల తలలో రక్తస్రావం జరిగినట్టుగా గుర్తించారు. అది కూడా ఏమిటి 2 రకాలుగా ఉంది, ఒకటి పాత బ్లడ్, ఒకటి కొత్త బ్లడ్. అంటే ఆయనకు ఆల్మోస్ట్ లైక్ ఒక 2-3 వారాల క్రితం ఒక్కసారి రక్తస్రావం అయ్యింది. అంతేకాకుండా గత 3 రోజులుగా రెండవ బ్లీడ్ అయ్యింది. బ్లీడ్ అయ్యి ఇదంతా పుర్రె లోపల, మెదడు బయట, పుర్రె లోపల, ఈ ఎముక కింద, మెదడు బయట. సో అది రక్తం అంతా పేరుకొని పోయి దాని వలన ఆయనకి మెదడు మీద నొక్కేస్తూ తీవ్రమైనటువంటి నొప్పి, అది భరించుకోవడం నిజంగా చాలా కష్టం. నిజానికి ఇది పొగడ్త కాదు, ఉన్న ఫ్యాక్ట్ యాజ్ అ డాక్టర్ నేను చెప్తున్నా. సో ఉంటే ఈయన ఎంత బలవంత పెట్టినా అడ్మిషన్ చేసుకోండి, చాలా తీవ్రమైంది, ప్రాణాలు పోయే అవకాశం అని చెప్పిన ఆయన మాట వినకుండా ఆయనపై ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు 14వ తారీఖు సాయంకాలం. సో సరే నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్లు, అవి మందులు, ట్యాబ్లెట్లు ఇవ్వగా ఆయన ట్యాబ్లెట్లు వేసుకుని 15వ తారీఖున ఇండియా టుడే కాన్క్లేవ్ ఢిల్లీకి వెళ్ళి దాంట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చి, పైగా అంతా డాక్టర్ కూడా చూశాడు. చూసి అసలు నిజంగా ఎట్లాగైనా మాట్లాడగలుగుతున్నాడు డాక్టర్, ఆశ్చర్యపోయాడని అని చెప్పారు. సో ఆ రోజు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. 15వ తారీఖు మళ్ళీ వచ్చి అడ్మిట్ కమ్మంటే ఆయన అడ్మిట్ కాల. 16వ తారీఖు అంతా అడ్మిట్ కాల. 17వ తారీఖున తీవ్రమైనటువంటి తలనొప్పితే కాకుండా ఆయనకి అంటే మగతగా ఉండటం, మాట సరిగ్గా రాకపోవడం, మాట్లాడుతూ నిద్రపోతూ ఉండడం, ఎడమ కాలు బలం తగ్గుతూ ఉండడం ఆయన గమనించి ఆయన హాస్పిటల్కి రావడం జరిగింది. ఒకటి బ్రెయిన్తో ఒకటి ఉంటుంది, ఎప్పుడు
కుడి పక్కన మెదడు ఎడమ శరీరాన్ని, ఎడమ పక్కన మెదడు కుడి పక్కన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంటుంది. సో కుడి పక్కన రక్తస్రావం అయితే ఎడమ పక్కన కాలు ఆయన బలం తగ్గడం గమనించారు. సో వెంటనే ఆయన్ని రావడంతో ఆయనకి వెంటనే అడ్మిట్ చేసి మళ్ళీ సిటీ స్కాన్ చేసి చూడగా ఇది ఎంత పెరిగిపోయిందంటే ఆ రక్తం చుట్టూ ఉన్నటువంటి నీరు వల్ల మెదడు అంతా ఒక పక్కకు షిఫ్ట్ అయిపోయి అది బ్రెయిన్ని ప్రెస్ చేసి ఆ రక్తం గడ్డ అప్పుడు ఆయనకి కాలు బలం తగ్గడమని గమనించి ఇమ్మీడియట్గా ఆయనకి ఆపరేషన్ చేయడం జరిగిందని చెప్పారు. ఆపరేషన్ అయిన తర్వాత అంటే ఆపరేషన్ అంటే పుర్రె కోసి ఆ రక్తం గడ్డను తీసేయడం జరుగుతుంది. అప్పుడు బ్రెయిన్ మీద ప్రెషర్ తగ్గిన తర్వాత మెల్లగా మందుల ద్వారా ఆ వాపు ఏదైతే ఉందో వాపు తగ్గడానికి 2-3 రోజులు టైం పడుతుంది ఆయనకి. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన. హాస్పిటల్ ఉండటమే కాకుండా ఆల్రెడీ టీవీకి ఒక వీడియో రికార్డ్ చేసి మీడియాకి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో చిన్న టేప్ ఒకటే ఉన్నది, ఎందుకంటే చిన్న బర్హోల్ సర్జరీ అంటే చిన్న హోల్ ద్వారా వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యి రక్తం గడ్డ అంతా పీల్చేస్తారు. ఆ రక్తం గడ్డ పీల్చేసరికి ప్రెషర్ ఏదైతే ఉందో తగ్గుతుంది. సో ఆ వాపు ఆ నీరు వల్ల రక్తం గడ్డలోంచి కాస్త నీరు వస్తుంది. అది నొక్కుతూ ఉండడం వల్ల బ్రెయిన్లో కూడా ఇంకా వాపు వస్తుంది. అవి తగ్గడానికి కాస్త ఇంకా మందులు ఇంజక్షన్లు ఇవ్వడం జరుగుతుంది కొన్ని రోజులు. కానీ ఎప్పుడైతే తీసేశారో ఆయన వెంటనే ఫుల్లీ కాన్షియస్గా వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ చాలా చమత్కరించారు కూడా. డాక్టర్లు నా పుర్రె ఓపెన్ చేసి చూశారు, దాంట్లో ఏం కనిపించలేదు వాళ్ళకి అని జోక్ చేశారు. సో హీఈస్ ఆల్ హెల్తీ అండ్ ఫైన్ అని చెప్పారు. జరిగింది ఇది. సో సరే, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అంటారు ఇంగ్లీష్లో. చివరికి అంతా మంచి జరిగింది కాబట్టి ఇక మనం దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనందరూ అనుకోవచ్చు. ఒకటి, ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి ఆలోచన మనందరికీ రాకపోదు. సో దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. నేను చెప్పినట్టుగా ఆయన చెప్పింది ఏంటంటే పుర్రె కింద మెదడు బయట ఉన్నది అని. కామన్గా ఒక్కొక్కసారి ఇది దెబ్బ తగిలితే వస్తుంది, కానీ ఇది దెబ్బ తగిలిన పైన ఇంజురీ ఏం లేదు. సో అది చిన్నవాళ్ళల్లో యాక్సిడెంట్లు అయినా దెబ్బలు తగిలినా రావచ్చు. లేదా ఈ మెదడు పైన ఉన్నటువంటి ఇప్పుడు రక్తనాళాలు ఏముంటాయి అంటే మెదడు లోపల ఉంటాయి, మెదడు పైన నుంచి వచ్చి మెదడు లోపలికి వెళ్తాయి అన్నమాట. సో మెదడు పైన ఉన్నటువంటి రక్తనాళాలు ఒక్కొక్కసారి చిట్లుతాయి. సో అది ఇప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ గారికి 66 ఏళ్ళు. సో చిన్న ఆయన అయితే కాదు. సో కొంతమందికి ఏంటంటే వయసు రీత్యా రక్తనాళాలు గట్టి పడతాయి, ఎమైలాయిడ్ అంటారు దాన్ని. సో రక్తనాళాలు గట్టిపడి చిట్లుతాయి. అంటే ఆ ఎలాస్టిసిటీ అంటే రక్తనాళం సాఫ్ట్గా ఉండాలి. రక్తం పోయినప్పుడు అది కుచించుకుపోవాలి లేదా పెద్దగా అవ్వాలి. అది ఎలాస్టిసిటీ అంటారు. ఎలాస్టిక్ నేచర్, ప్లాస్టిక్ కాకుండా ఎలాస్టిక్ నేచర్ అది పోతుంది కొంతమందికి. సో పోయినప్పుడు ఆ రక్తం నాళం గట్టిగా ఉంటుంది. అది సో మామూలు రక్తం అయినప్పుడు పగిలే అవకాశం ఉన్నది. ఒక్కొక్కసారి కారణం తెలియదు. కాక కొన్ని రేర్ కారణాలు ఉన్నాయి, వాటి గురించి మనం అంతగా పట్టించుకోక్కల. కొంతమందికి అధిక బీపీ ఉన్నా వస్తుంది. ఇప్పుడు వీరికి బీపీ ఉందో లేదో మనకు తెలియదు, కానీ నా అంచనా ప్రకారం బీపీ ఉండకపోవచ్చు. ఎందుకంటే వారు స్టేజ్ మీదే సమాధి స్థితిలోకి వెళ్ళడం నేను చాలాసార్లు చూశాను. సో యూజువలీ అంటే మైండ్ డీప్ లెవెల్స్కి పంపగలిగే శక్తి ఉన్న వాళ్ళకి జనరల్గా ఈ బీపీ అనేది చాలా అంటే కంట్రోల్లో ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే బీపీ ఎగ్జైటబిలిటీ ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది. సో ఈయనకి ఇది నా అంచనా మాత్రమే. నిజంగా ఆయన హెల్త్ స్టేటస్, ఆయన బీపీ షుగర్లు నాకు తెలియదు. బట్ నా ఎస్టిమేషన్, నా అంచనా మీకు చెప్తున్నాను బేసికలీ. సో ఇవి కారణాలు బేసికలీ. సో నెక్స్ట్, సరే సర్జరీ అయిపోయింది. ఇప్పుడు ఎంతోమంది ఆయన అభిమానులు ఉన్నారు, నాలాంటి వాళ్ళు కూడా. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవ ఇప్పుడు లాస్ట్ 10-15 ఏళ్ళుగా మనం చూస్తున్నటువంటి హిందూ పునరుత్థానంలో ఆయన రోల్ చాలా ఉన్నది. ఇది నిర్వివాద అంశం. ఎందుకంటే ఎన్నో చిన్న మామూలు కాలేజెస్ నుంచి పెద్ద మెడికల్ కాలేజీలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఇట్లా అన్ని కాలేజీలకు తిరిగి యువతని వాళ్ళు ఇన్స్పైర్ చేయడం, వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు నేర్చుకునేటటువంటిది హిందూ ధర్మం గురించి కానివ్వండి, మిగతా వాటి గురించి కానీ, వాళ్ళ వయస్సులో వాళ్ళకి వచ్చేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని ఆన్సర్ చేసేవాళ్ళు లేరు వాళ్ళకి. సో వాటినన్నింటినీ ఈయన ఇన్ఫ్యాక్ట్ చాలా అగ్రెసివ్గా వాళ్ళు అడిగినా కూడా ఈయన ఎట్లాంటి కోపం తెచ్చుకోకుండా వాళ్ళకి ఎంతో చమత్కారంగా, తెలివిగా వాళ్ళ క్వశ్చన్లు అన్నింటినీ ఆన్సర్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి అపోహలు, హిందూ ధర్మం మీద ఉన్నటువంటి అపోహలన్నీ పోగొట్టడంలో ఈయన చేసి, ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ యూత్లో ఉన్నటువంటి అపోహల్ని, అనుమానాల్ని, వీటన్నిటినీ పోగొట్టడంలో ఆయన చేసినటువంటి
సేవ ఏదైతే ఉందో అది ఇంకా వెలగట్టలేనటువంటిది. సో ఈ నిజం చెప్పాలంటే ఒక రకంగా హిందూ పునరుత్థానం అంటే దానిలో ఇది ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో యూత్లో ఎస్పెషల్లీ ఈయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అని చెప్పకూడదు, అంతకంటే ఎక్కువ నిజానికి. చాలామంది సన్యాసం పుచ్చుకోవడం దగ్గర ఉన్నారు. ఆయన ఇది మనకి ఎక్కువ మీడియాలో కనిపిస్తుంది, కానీ ఆయన యాక్చువల్ స్పిరిచువల్ యాక్టివిటీ గురించి మనం ఎక్కువ మాట్లాడరు. అది ఆ సన్యాసులకే తెలుస్తుంది. శాంభవి ముద్ర అని వారు అంటే నిజంగా యాక్చువల్ హార్డ్ కోర్ స్పిరిచువాలిటీ మీద ఆయన ఏం చూస్తున్నారు అనేది మనకి బయటకు రాదు. ఆయన నేను చెప్పినట్టుగా ఆయన అంటే తలుచుకుంటేనే సమాధిలో వెళ్ళగలిగేటటువంటి శక్తి కలవారు అని మన కళ్ళ ముందు కనిపిస్తోంది. కాబట్టి అది చాలా గొప్ప స్కిల్, దానిలో అనుమానం లేదు. అఫ్కోర్స్ మీరు ఎంతకంటే నేను డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అది చేయగలుగుతున్నారు అంటే అది చేయగలగటం ఇంకొకరికి నేర్పించగలిగితే చాలు. అంతకంటే మనకి మనం చేసుకునేటటువంటిది మనం ఇంకొకరికి చేసేటటువంటి హెల్ప్ ఇంకోటి ఉండదు. సో ఇంతమందికి ప్రాణప్రదమైనటువంటి సద్గురువు గారు కి ఇలా జరగటం నిజంగా శోచనీయమైన. సద్గురుకి జరిగితే మాగతి ఏమిటి అనేటటువంటి భయం చాలామంది ఉండే అవకాశం ఉన్నది. నేను స్పిరిచువల్లీ గొప్పగా గురువుల హెల్త్ ఇష్యూస్ చూస్తూ కొంతమంది పనిచేయడం జరిగింది. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోయినా చాలా పెద్ద పెద్ద ఫేమస్ వాళ్ళ ఆశ్రమాల్లో నేను కొంతకాలం ఉన్నా, చూశాను వాళ్ళందరినీ. సో వాళ్ళలో ప్రిటెన్షన్ ఉండదు, అంటే దాపరితనం, దాచుకోవడం, సీక్రెట్స్ ఏమి ఉండవు, అన్నీ తెలుస్తూ ఉంటుంది అందరికీ. ఇప్పుడు చాలామంది స్పిరిచువల్లీ ఎవాల్వ్డ్ అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళకి జబ్బులు ఉన్నాయని చెప్పుకోవడానికి అది పెద్ద సీక్రెట్ అనుకుంటారు. అంటే నాకు జబ్బులు రాకూడదు, ఆ జబ్బులు ఎవరికి తెలియకూడదు, ఇట్లాంటివి ఉంటాయి. ఈయనకి అదేమి లేదు. నో ప్రిటెన్షన్ అట్ ఆల్. సో ఆయన శరీరం అందరికీ ఉన్న మానవ శరీరం లాంటిది. ఆ శరీరంలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది ఎవాల్వ్డ్. అది ఎంత ఎవాల్వ్డో అందరికి మనకు తెలుస్తూనే ఉంది. ఆయన మాటల ద్వారా ఆయన ఎంత ఎవాల్వ్డో ఆయన మాటల ద్వారా తెలుస్తుంది మన అందరికీ. సో ఇకపోతే ఈయనకి ఏమైనా అయితే ఎట్లా, మరి ఈయనకే ఎట్లా అయింది కదా అనుకోవచ్చు. ఒకటండి, దేవుడు ఉన్నాడా లేకపోయినా ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం మనకు తెలుస్తూనే ఉంటుంది. నేచర్ అనేది ఉన్నది. ఆ నేచర్ని మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్రకృతి నుంచే మనందరం వచ్చాం. ప్రకృతి నుంచే భూమి పుట్టింది, ప్రకృతి నుంచి ఇదంతా వచ్చింది. దాన్ని ఆయన లింగభైరవి అన్నారు. ప్రకృతి మనందరూ కల్పిస్తూనే ఉంది కదా. అక్కడ ఆదియోగి ఉన్నాడు, ఆయన ద్వారా పెట్టినటువంటి ధ్యానలింగం ఉన్నది. సో ఈయన వారు స్థాపించినటువంటివి ఇవన్నీ. లింగభైరవే ఉన్నది అంటే తన కొడుకుని ఆవిడ కాపాడుకోలేదు. ఆదియోగి అక్కడ ఉన్నాడు కదా. ఆ ఆదియోగి తన ద్వారా తనని ఇంతమందికి పరిచయం చేసినటువంటి తన అనుంగు పుత్రుడిని ఆయన కాపాడుకోలేడు. ఆయన బ్లెస్సింగ్స్, లింగభైరవి యొక్క ఆశీర్వాదం ఈయనకి ఎప్పుడు సర్వదా ఉంటాయి అనడంలో నాకు ఎలాంటి అనుమానము లేదు. రెండవది కర్మ అని చెప్పచ్చు. ఆయన చాలామందిని ఆధ్యాత్మిక బాధ్యత తీసుకున్నారు. చాలామంది సన్యాసులు ఉన్నారు ఆయన దగ్గర. వాళ్ళందరికీ బాధ్యత ఆయన భుజాల మీద వేసుకున్నారు. చాలా వరకు వారి కర్మలు, వారి తప్పొప్పులు కూడా ఈయనే బాధ్యత తీసుకుంటున్నారు కదా. అందుకనే వాళ్ళందరికీ సన్యాసం ఇచ్చారు కూడా. సో వాటన్నిటి బాధ్యత కూడా ఈయన హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది అనడంలో నాకు అనుమానం లేదు. థర్డ్ పాయింట్, చాలా యాక్టివ్ మనిషి. ఆయన ఎంత యాక్టివ్ అంటే ఆయన బైక్ తోలడం చూసి ఇన్స్పైర్ అయ్యి నేనే బైక్ కొనుక్కున్నాను. నేను ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాను. నేను నా హాస్పిటల్కి ఎమర్జెన్సీ వస్తే నా బైక్ వేసుకుని నేను వెళ్తూ ఉంటాను. అఫ్కోర్స్ మా కొలీగ్స్ అంటే నా ఫ్రెండ్ ముఖర్జీ, మా భార్య, వీళ్ళందరూ బైక్ తోలుతావా ఆపు అంటుంటారు. కానీ ఆ ఇన్స్పిరేషన్ నాకు సద్గురుని చూస్తే వచ్చింది. ఆ బైక్ తోలడంలో ఆయనకు ఉన్నటువంటి ఆ జస్ట్ నిజంగా ఒక 25 ఏళ్ల కుర్రాడికి ఉన్నటువంటి ఎనర్జీతో ఆయన బైక్ తోలడం అసలు అమేజింగ్. ఆయన 1000 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణం చేయటం, కావేరీ కోసం కావచ్చు, భూమి గురించి కావచ్చు, ఇలా ఎన్నో చేస్తున్నారు కదా. ఆ జస్ట్ చూసి నాకే ఇన్స్పైరేషన్ వస్తుంది. నేను బైక్ కొనుక్కున్నానంటే చూసుకోండి, ఇంకా ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండడం మనందరికీ ఎంతో అవసరం. ఇది చాలా చిన్న ప్రాబ్లమే. ఆయన మళ్ళీ పూర్తిగా ఆరోగ్యంగా బయటకు వస్తానంటే నాకు ఎలాంటి అనుమానం లేదు. డాక్టర్గా చెప్తున్నాను. సో నేను ఊహించడం లేదు, ఆశించడం లేదు. ఆయన హెల్త్ చెప్తాను. వన్స్ ది బ్లడ్ క్లాట్ ఈజ్ రిమూవ్డ్, మ్యాటర్ ఆఫ్ డేస్ బిఫోర్ హీ ఫుల్లీ రికవర్స్. కానీ మనందరికీ ఏమనిపిస్తుందంటే ఆయన కాస్త స్లో అయ్యి
ఆయన హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బాగుండు అనిపిస్తుంది. వారు మన మాటలు వింటారని నేను అనుకోను, బట్ కాస్త తాను ఆయన హెల్త్ కాపాడుకుంటే మనలాంటి వాళ్ళకి ఇంకా కూడా ఆయన ఎంతో ఫ్యూచర్లో కూడా ఇన్స్పైర్ చేస్తారని మనందరి ఆశ, మనందరి ప్రార్థన ఆదియోగికి లింగభైరవికి. నమస్కారం అండి.